ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని ఆరాధన చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమ లేసే కృపల దేవ దయరాజా నీకు వదాంతరి అయ్యా. ఇంతవరకు కాచుకోమని నీకు వదాంతరి కుసరి నిఘమైన నామని ఆదిస్తూ నువ్వు అందరితో రక్షిస్తుంది. వాక్యం ద్వారా తండ్రి ఎవరితో మాట్లాడమని నిజం ప్రశ్న తండ్రి. ఆమేన్. నిన్ను పోలిన వారెవరు అనే పాడబాడుకుడు ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు ఇష్టవాళ్ళు. ఒక ప్రార్థన చేసుకొని దాని వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసే మీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు ఆలస్యంలో తండ్రి మీ వాక్యం ధ్యానించగా మొదటిగా మాట్లాడిన తండ్రి. తండ్రి ఈ సమయాన్ని శ్రేష్టంగా మార్చిన తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి. తండ్రి బిడ్డలు తండ్రి ఏ రీతిగా తండ్రి మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. తండ్రి వారి హృదయానికి అందించే వర్తమానం చేత వారి జీవితాలని, వారి కుటుంబాన్ని తండ్రి పరిస్థితులను మార్చే వర్తమానం చేత వారితో సృష్టిగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవజ మనతో యోహాను సువార్త 1వ అధ్యాయము 16-17 వచ్చి నుంచి మాట్లాడుతున్నాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:16 and 17. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు మనము కృప అన్న పదమును అంటే ఈరోజు కృప మన జీవితంలో చాలా ఒక ముఖ్యమైన భాగము, ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తా ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నువ్వు ఇంకా ఊపిరి తీసుకొని దీని వాక్యాన్ని వింటున్నావు, ఇంకా నువ్వు సజ్జలకలు విన్నావు అంటే ఆయన కృప. ఈరోజు ఇప్పుడు సోదరి సోదరుడా, ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే వెలుగును. అలాగే ఆయన ఎలా వచ్చాడంటే ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా. ఈరోజు ఆయన నీకు కృప అనుగ్రహించటకు ఆయనలో కృప ఉంది. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. కృప నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. ఈరోజు బెనోని శోకపు కుమారుడు అన్న ఆ పదమును, అన్న ఆ పేరును దేవుడు కృప ద్వారా 5 రెట్ల అభిషేకం చేత బెంజమిన్ అన్న పేరుతో ఈరోజు దేవుడు ఆ కుమారుని దీవించాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, మనము ధర్మశాస్త్రంలో అలాగే కొత్త నిబంధనలో కనుక గమనించినట్లయితే కృప అందరి పరిస్థితులను మారుస్తూ వస్తుంది. సోదరుడా, ఆ పరిపూర్ణతలోనే ఆయన పరిపూర్ణతలోనంట మనము కృప వెంబడి కృపను పొందుచున్నామంట. సోదరుడా, ఆయన మన కొరకు శిలువపై మరణించి, లేఖనం సెలవించిన రీతిగా ఆయన మన కొరకు శిలువపై మరణించి ఇప్పుడు దాండే తిరిగి లేచాడు 3వ దినమున. అలాగే అందరికీ ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. సోదరుడా, ఆయన కృప నీకు తోడుగా ఉంటే నీ పరిస్థితులని, నీ కుటుంబ పరిస్థితులని, నీ జీవితాన్ని ఆయన కృప మార్చగలుగుతుంది. సోదరుడా, నువ్వు చేయాల్సిన పని ఒకటే, ఆయనను ఎప్పుడైతే నమ్మి విశ్వాసమును ఉంచుతావో, ఆయన రక్షకుడు అని ఎప్పుడైతే అంగీకరించడం మొదలు పెడతావో ఆయన కృప నిన్ను వెంబడించడం మారబోతుంది. సదస్సుదా, బెంజమిన్ జీవితాన్ని ఆయన కృప మార్చేసింది. ఈరోజు 500 ఆశీర్వాదము నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు. మోషే ధర్మశాస్త్రం అంట మోషే ద్వారా అనుగ్రహించబడ్డదంట. ఈ లా బుక్స్ ఇవన్నీ మోషే ద్వారా అనుగ్రహించబడ్డది. కానీ ఈరోజు కృప మాత్రము యేసుక్రీస్తులో అని చెప్పి సోదరుడా, నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్మి విశ్వసిస్తావో ఖచ్చితంగా ఆయన కృప నిన్ను వెంబడించడం అవుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాం. ప్రార్థించుకుని ఇద్దాం. తండ్రి విన్న వాక్యం తండ్రి ఫలింపజేస్తండి. మా పక్షంలో ఈ వాక్యం నెరవేర్చింది తండ్రి. తండ్రి ఈ వీడియో చూస్తున్నా తండ్రి, ఎవరు తండ్రి అనేక ఇబ్బందులతో బాధపడుతున్నారో యేసు నామములో, క్రీస్తు మహిమలో ప్రతి ఒక్కరిని తీర్చండి తండ్రి. అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడును గాక, ఆర్థిక సమృద్ధిగా మార్చబడును గాక, కోపము ద్వేషము సమాధానంగా మార్చబడును గాక. తండ్రి ప్రతి ఒక్క ఆటంకం తొలగించి తండ్రి బిడ్డల పక్షం మీ కార్యం నిద్రపరచండి. ఎగ్జామ్స్ తండ్రి ప్రతి ఒక్కటి తండ్రి బిడ్డల తండ్రి మీరు విజయం కలిగించడం ప్రార్థిస్తున్నాం. ఇషా తండ్రి ఆటంకాలను కొట్టివేయండి తండ్రి. తండ్రి బిడ్డలు తండ్రి అనుకున్న ప్రతి ఒక్క పనులను మీరు వారిని తలగా నియమించమని ప్రార్థిస్తూ, నన్ను బలపరచు వాని యందు నీ సమస్తము చేయగలుగుతానమాట వారి పక్షం నెరవేర్చమని తండ్రి విన్న వాక్యాన్ని వారి పక్షం మీరు నెరవేర్చమని యేసు నామములో
నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.